కౌసల్య భోజనం చేసి మంచిగా నిద్రపోతూ ఉంటుంది. చూడు కుసుమా, మా ఆయనకి చాలా డబ్బులొస్తున్నాయి. నేను మరి ఇంట్లో ఉండను. పెద్దిల్లు తీసుకుని అక్కడికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. నా పిల్లలతో నేను నా భర్త అక్కడే ఉంటాం. మా స్టేటస్కి తగ్గట్టు మేము ఆ ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. మాకు 2 బెడ్రూమ్లున్నాయి. ఒకటి పిల్లల కోసం, ఇంకొకటి మా కోసం. అందుకే అత్తయ్య గారిని నువ్వే ఉంచుకో. మా ఇంట్లో ఉంచడానికి ఇంకో బెడ్రూమ్ లేదు. మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తాను. ఇకపై మీరే చూసుకోవాలి. అత్తయ్య గారి బాధ్యత మరియు మావయ్య గారి బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. పెళ్లైన కొత్తలో నేనేగా చూసుకున్నాను. ఇక ఆ బాధ్యతలు నువ్వే తీసుకో. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి, డబ్బు పంపిస్తాను. బాగా చెప్పావక్క. మీ మరిది గారు కూడా తక్కువ సంపాదించటం లేదు. ఇంకా మాకు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అసలు మేము ఈ ఊళ్ళో ఉంటామో లేదో కూడా మాకు తెలీదు. అయినా ఆయనకి ఫారెన్ వెళ్లే ఛాన్సులు చాలా వచ్చాయి. కానీ కలిసి ఉండాలని తన ఛాన్స్లన్నీ వదులుకున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయాక మేమెందుకు ఇక్కడ ఉండటం? మాకు ఆ ఛాన్స్ వస్తే ఫారెన్ వెళ్ళిపోతాం. మీరే నిర్ణయం తీసుకోండి. అత్తయ్య గారిని మావయ్య గారిని ఎక్కడుంచాలో, ఎంత పంపించాలో చెప్తే మీ మరిది గారితో చెప్పి డబ్బు పంపిస్తాను. ఇంకక్కడ చాలా సామాన్లు చౌకగా దొరుకుతాయి. అవి కూడా పంపిస్తానులే. మీ పిల్లలిద్దరి కోసం బొమ్మలు కూడా పంపిస్తా. అయితే ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే అత్తయ్య గారిని మావయ్య గారిని ఎవరు చూస్తారు? పోనీ ఎవరైనా కేర్ టేకర్ని పెడదామా? వాళ్ళు అత్తయ్య మావయ్యతో కలిసి ఉంటారు. వాళ్ళకెంతో కొంత డబ్బిస్తే వాళ్లే చూసుకుంటారు. మనం అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి విషయం తెలుసుకుందాం. అమ్మో, కేర్ టేకరా? వద్దులే అక్క. ఎందుకంటే ఈ మధ్యన కేర్ టేకర్లు ఆస్తి మొత్తం రాయించుకొని వాళ్ళని చంపేస్తున్నారంట. అసలే మావయ్య గారు అత్తయ్య గారి పేరు మీద చాలా ఆస్తులున్నాయి. ఇప్పుడు వాళ్ళకి గాని ఏదైనా అయిందంటే మనకి రూపాయి కూడా దక్కకుండా పోతుంది. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మనం ఇంటికి సంబంధించిన కాగితాలు, పొలాలకి సంబంధించిన కాగితాలు అన్ని లాకర్లో పెట్టించేసి అత్తయ్య గారిని మావయ్య గారిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో పెడితే బాగుంటుందేమో. నువ్వు చెప్పిన ఐడియా కూడా బాగుంది కుసుమా. ఇప్పుడే మీ బావగారితో మాట్లాడి చెప్తాను. కౌసల్య నిద్రలో గట్టిగట్టిగా అరుస్తూ ఉంది. నేనెళ్ళను. ఓల్డేజ్ హోమ్కి నేనెళ్ళను. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు అని లేచి కూర్చుంది. ఓరి నాయనో, ఇటువంటి కలొచ్చిందేంటి? అయినా వీళ్ళకి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయా అనుకున్నాను. నా కొడుకులు చదివిందే 4వ తరగతి 5వ తరగతి. వాళ్లకు ఉద్యోగాలు రావటం బావుంది. అయినా నా పేరు మీద, నా భర్త పేరు మీద అన్ని ఇల్లు పొలాలు ఎక్కడున్నాయి? ఉన్నదే 1/2 ఎకరం పొలం. అందులో 2 కొడుకులు కష్టపడుతున్నారు. మిగిలిన సమయంలో కూలి పనికెళ్తున్నారు. ఏదైతేనే భలే కలొచ్చిందిలే. ఏదేమైనా 2 కోడళ్ల మీద దృష్టి పెట్టాల్సిందే. డబ్బులు లేవని నన్ను చంపేస్తే ఏం చేస్తాను? దాని బదులు వీళ్ళనేదైనా పనిలో పెడితేనే నాకు దూరంగా ఉంటారు. ఇలాంటి లేనిపోని ప్లాన్లు చేయకుండా ఉంటారు. కుసుమ మరియు కీర్తి ఇంట్లోని వంటగదిలో ఉంటారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారోనని కౌసల్య వెళ్లి వింటుంది. రోజూ అత్తగారు నిద్రపోయి నిద్దట్లో నుండి ఉలిక్కిపడి లేస్తున్నారు. అసలేం కలగంటున్నారో అర్థం కావట్లేదు. నాకు తెలిసి మావయ్య గారు వేరే అత్తగారిని తీసుకొచ్చారని కలగంటున్నారేమో. అందుకే ఉలిక్కిపడి లేస్తున్నారు. మావయ్య గారు అలా తెచ్చినా బాగుండు. అత్తగారు మన మీద కాన్సంట్రేషన్ తగ్గించి ఆవిడ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెడుతుందేమో. అమ్మో, గట్టిగా అనకే. వినిందంటే నన్ను నిన్ను కలిపి వాయించేస్తుంది. 24 గంటలు మనం ఏం చేస్తున్నామో అని చూస్తూనే ఉంటుంది. అసలే ఇప్పటికే చాలా ఫీల్ అవుతుంది. ఇంటికి రూపాయి కూడా సంపాదన రావట్లేదు, తినేవాళ్లు ఇంతమంది ఉన్నారని. మొన్ననే అంటుంది, మీరిద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం పెట్టినా బాగుండు అని. కాని వ్యాపారం పెట్టడానికి పెట్టుబడి ఉండాలి కదా. ఈవిడ మాత్రం ఏ పని చెయ్యదు. మనకి మాత్రం ఆర్డర్లు వేస్తుంటుంది. ఆ పని చెయ్యండి, ఈ పని చెయ్యండి, ఆ వ్యాపారం పెట్టండి, ఈ వ్యాపారం పెట్టండి అని. ఇవన్నీ కౌసల్య పక్క నుండి వింటూనే ఉంది. పోనీలే, వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. ఇంకా నేను కలగన్నట్టు నన్ను నా భర్తని తీసుకెళ్లి ఓల్డేజ్ హోంలో వదిలేస్తానని మాట్లాడుకోవట్లేదు. అయినా వీళ్లనేం లాభంలే, కొడుకులనాలి. పోనీ పెళ్లి చేసుకునేటప్పుడైనా ఒక పెద్దింటి కుటుంబాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే వచ్చిన డబ్బుతో ఏదో ఒక పని చేసుకునేవాళ్లు. ప్రేమించి మరీ పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇద్దరు.
ఇద్దరూ కూటికి గతిలేని వాళ్ళని తెచ్చారు. అదే డబ్బున్న అమ్మాయిలు వచ్చుంటే నా కొడుకులిద్దరినీ తీసుకెళ్లి బాగా చూసుకొని ఉండేవాళ్లు. పోనీలే, అలా జరగకపోవడం కూడా మంచిదే. లేకపోతే నా కలలో వచ్చినట్టు ఆ ఓల్డేజ్ హోమే గతవుతుందేమో. వద్దులే, ఎలా జరుగుతుందో అలాగే జరగని అనుకుంటూ కీర్తిని మరియు కుసుమని పిలుస్తుంది. కోడల్లారా, ఒకసారిలా రండి. ఎప్పుడు వంటగదిలో కూర్చొని వాళ్ల మీద వీళ్ల మీద సోదులేసుకుని ఉంటారు. గబగబా పరిగెత్తుకుంటూ కీర్తి మరియు కుసుమ వచ్చారు. ఏంటత్తయ్యా, ఏం చేస్తున్నారు? ఈరోజు వంట కోసం ఏమైనా ఆలోచించారా? లేకపోతే ఊరి మీద సోదులన్నీ వేసుకుంటున్నారా? తొందరగా వంట చెయ్యండి, అబ్బాయిలొచ్చే సమయం అయింది. అవును, మరి ఈవిడ కొడుకులు చిన్న పిల్లలు. ఈవిడకి ఎంతసేపు తిండి గోలే తప్ప ఇంట్లో సరుకులు తెచ్చి పెడదామని ఉండదు. ఆగవే, కోపం తగ్గించుకో. ఈవిడ విందనుకో, ఇక మన భర్తలకి వెళ్ళి చెప్పేస్తుంది. లేనిపోని గొడవలు ఇప్పుడు అవసరమంటావా? అసలే వంటేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో వండడానికి ఒక్క కూరగాయ కూడా లేదు. ఏంటి, పక్కన నేనున్నా కూడా ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? ఏం జరిగింది? ఏం లేదత్తయ్యా, ఇంట్లో కూరగాయలేం లేవు. ఏం వండాలో తెలియక, మీతో ఎలా చెప్పాలో తెలియక ఒకరిలో ఒకరం మదన పడుతున్నాం. అబ్బా, ఏం నటిస్తున్నారే నా దగ్గర, ఏదో భయపడి వణికిపోతున్నట్టు. ఆపండి మీ ఇద్దరి డ్రామాలు. కూరగాయలేం లేకపోతే వచ్చి నాతో చెప్పాలిగా, డబ్బులు ఇచ్చేదాన్ని. వెళ్ళి ఏదో ఒకటి తెచ్చి వండేవాళ్ళు. కానీ అలా చెయ్యలేదు మీరు. ఎంతసేపు నా మీద నా కొడుకుల మీద ఆడిపోసుకునేటప్పటికే మీ సమయం అంతా గడిచిపోతుంది. మీ సోది కాసేపు పక్కన పెట్టి చేతిలో డబ్బు ఉండటం లేదు, ఎలా సంపాదించాలి, అత్తగారికి చెప్పేదైనా వ్యాపారం పెడదామా అని ఉండదు. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే మళ్ళీ బాగుపడిపోతాంగా అని కౌసల్య వాళ్ళిద్దరి మీద కోప్పడుతూ ఉంది. కుసుమకి ఒకవైపు కోపం వస్తున్నా కూడా కీర్తి ఆపటం వల్ల ఏమనట్లేదు. అత్తయ్య గారు, బాగా వర్షం పడుతున్నట్టుంది, తొందరగా డబ్బివ్వండి, నేను గొడుగు వేసుకుని వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అని చెప్పి డబ్బు తీసుకెళ్లి మంచి కూరగాయలు పట్టుకొచ్చింది. అయితే వర్షం పడుతుందని చెప్పి అందరి కోసం గోబీ పకోడా చేసి పెట్టింది కీర్తి. దాంతో తినడానికి కుసుమ ఒక మంచి చట్నీ చేసిస్తుంది. కౌసల్య మరియు రాజేష్, రాకేష్, రఘురాం కలిసి ఆ పకోడా మరియు చట్నీ తింటారు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వెంటనే కౌసల్య ఇలా అంటుంది. కీర్తి, కుసుమ, గోబీ పకోడా చట్నీ ఎప్పుడు చేసినా చాలా బాగా చేస్తున్నారు. మనూళ్ళో ఇలాంటి గోబీ పకోడా చేసేవాళ్ళు ఎవరూ లేరు. నా ఫ్రెండ్ సుజాతతో మాట్లాడి వాళ్ళ షాప్ అద్దెకి తీసుకుందాం. మీ ఇద్దరి చేత గోబీ పకోడా వ్యాపారం పెట్టిస్తాను. వ్యాపారం బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడరు, కలిసిమెలిసే ఉంటారు. అందుకే వ్యాపారం కూడా బాగా చెయ్యగలరు. నా నమ్మకం అదే. అమ్మా, ఇప్పుడు అద్దె డబ్బులు, షాప్ పెట్టుబడి అంటే ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో. ఇప్పుడంత డబ్బు మన దగ్గర లేదు కదమ్మా. వీళ్ళు కష్టపడతారన్న నమ్మకం ఉన్నా కూడా మనం ఇప్పుడు డబ్బు ముదుపు పెట్టి వ్యాపారం చేయలేమనుకుంటున్నాను. నా దగ్గర ఒక చిన్న వస్తువు ఉందిరా, అది అమ్మేసి పెట్టుబడికి డబ్బు పెడదాం. షాపు నా ఫ్రెండ్దే కాబట్టి అద్దె డబ్బులు తర్వాత ఇస్తానని చెప్తాను. కౌసల్య అలా చెప్పడంతో రాజేష్, రాకేష్ మరియు రఘురాం ఒప్పుకున్నారు. మనమేదో అనుకున్నాం గాని అత్తయ్య గారు తన చేతుల్లో ఉన్న వస్తువుని కూడా మన కోసం అమ్మేద్దాం అనుకుంటున్నారక్క. తన ఫ్రెండ్తో మాట్లాడి షాప్ కూడా అద్దెకిప్పిస్తున్నారు. ఈవిడ మాటల వరకే అనుకున్నాను, కానీ చేతల్లో కూడా చెయ్యగలదని నిరూపించారు. అప్పుడు కీర్తి నవ్వుతూ, అవును, ఆవిడ చాలా మంచిదే. మాటే కొంచెం కఠోరంగా ఉంటుందంతే. వర్షాకాలం అవడంతో కీర్తి మరియు కుసుమ వాళ్ల గోపి పకోడా వ్యాపారం చాలా బాగా సాగటం మొదలవుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా వ్యాపారం చేస్తూ దినదినాభివృద్ధి చెందటం మొదలెడతారు. అప్పుడప్పుడు కౌసల్య కూడా వచ్చి సాయం చేస్తూ ఇంట్లో వాళ్ళందరూ అన్యోన్యంగా, సరదాగా, సంతోషంగా ఉంటారు. కీర్తి మరియు కౌసల్య వీధి వీధి తిరిగి చేపల వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు పట్టిన చేపలన్నీ ఊరి చివరి వరకు వెళ్లి అమ్మేవాళ్లు. అయితే ఒకరోజు కీర్తి మరియు కౌసల్య మాట్లాడుకుంటూ, ఏంటి కోడలా, ఎంత తిరిగినా చేపలు మాత్రం చెల్లుబాటు కావటం లేదు. ఎంతకని తిరుగుతాము? పైగా మీద నుండి వర్షమో పక్క, ఆగి నిలబడి తర్వాత వెళ్ళి వ్యాపారం చేద్దామంటే అసలు ఈ వర్షం తగ్గేలాగే లేదు.
రోజు పొద్దున్నే నీ మొగుడు నా మొగుడు వెళ్ళి చేపలు పట్టి తెస్తున్నారు. ఇప్పుడు అవి తీసుకెళ్లి అమ్మే బాధ్యత మనదైపోయింది. అది అమ్మకపోతే వాళ్ళ కష్టం వృధా అయిపోతుంది కదా. అయినా కూడా సగం చేపలే అమ్ముతున్నాం. రోజు ఈ మిగిలిపోయిన చేపలు వండుకు తినడానికే అయిపోతుంది. మనం తినగా మిగిలితే బయట వాళ్ళకి పంచుతున్నాం. దానికోసం ఉప్పు కారం దండగవుతుంది. అంతేగాని అవి అమ్మిన డబ్బులు చేతికి మాత్రం రావటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నువ్వేమైనా ఆలోచించావా కీర్తి? అవునత్తయ్యా, నేను అదే అనుకుంటున్నాను. రోజు మీ తల మీద ఒక బుట్ట, నా తల మీద ఒక బుట్ట పెట్టి మనిషి ఒక వైపు వెళ్ళి అమ్ముతున్నాం. కానీ డబ్బు మాత్రం రావట్లేదు. చేపలన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. సర్లేండి, ఒక 2 రోజులు చూద్దాం. అప్పటికీ ఏది అవ్వకపోతే అప్పుడు దానికోసం ఆలోచిద్దాంలేండి. అయితే ఇప్పుడు చేపలు తెచ్చారు కదా, ఆ చేపలు నువ్వు రాజుగారి వీధిలోకి వెళ్ళి అమ్ము. నేనేమో సుజాత వాళ్ళ వీధిలోకి వెళ్ళి అమ్ముతాను. సరే అత్తయ్యా అని చెప్పి తల మీద చేపల బుట్టలు పెట్టుకొని వీధుల వెంట చేపలమ్మా చేపలు! ఇంతలో కౌసల్యకి ఒక షావుకరు కనిపించి, ఏంటమ్మా చేపలెంతకు అమ్ముతావు? నాకు నీ బుట్టలో ఉన్న చేపలన్నీ కావాలి. అన్నీ తీసుకుంటున్నాను కదా. ఎక్కువ ధర చెప్పకు మరి. ఎంత తగ్గిస్తావో సరిగ్గా చెప్పు. నువ్వు చెప్పిన ధర నాకు నచ్చితేనే నీ బుట్టలో ఉన్న చేపలన్నీ తీసుకుంటా. చెప్తాను గాని బాబు, మీరిన్ని చేపలు తీసుకుని ఏం చేస్తారండి? మీరేదైనా దుకాణం పెడుతున్నారా ఏంటి? నా దగ్గర చేపలు కొని ఆ చేపలు మళ్ళీ అమ్ముతారా? అలా దుకాణం పెట్టి అమ్ముతానంటే మాత్రం నేను ఇవ్వలేను బాబు. అలాంటప్పుడు మీరు చాలా తక్కువ ధరకే అడుగుతారు. నేను మీరు అనుకున్న దానికి ఇవ్వలేను. ఎందుకంటే మేం కష్టపడి చేపలు పట్టి అవి తెచ్చి అమ్ముతున్నాం. మాకు కూడా గిట్టుబాటు ధర కావాలి కదా. అలా ఏం లేదమ్మా. నాకు వ్యాపారం పెట్టే ఉద్దేశమే లేదు. నీ కడుపు కొట్టి నేనేదో లాగేసుకోవాలని అనుకోవటం లేదు. నాకు ఒక చిన్న బట్టి కొట్టుంది. సాయంత్రం పూట అక్కడ చేపలు ఫ్రై చేసి అమ్ముతుంటాను. అందుకే ఎక్కువ చేపలు అవసరం పడుతుంటాయి. నాకు ప్రతిరోజు చేపలిచ్చే అతను ఆరోగ్యం బాగోలేక ఈ మధ్యన వెళ్ళి చేపలు పట్టడం మానేశాడు. నువ్వు రోజు నాకు చేపలు తెచ్చిస్తానంటే తనకిచ్చే ధర నీకిచ్చేస్తాను. నీకు ఒప్పందం సరే అనుకుంటే నాకు చెప్పు. ఇప్పుడైతే నా బుట్టలో చేపలున్నాయి కదా, అవి మాత్రం 900. వాటికి డబ్బులు ఇచ్చేయండి, మీకు చేపలు ఇచ్చేస్తాను. రోజు చేపలు కావాలంటే నేను మా ఇంట్లో భర్తకి, కొడుక్కి, కోడలికి విషయం చెప్పాలి. చేపలు తీసుకొని రావాలి. వాళ్ళని అడిగిన తరువాత నేను మీకే విషయం అనేది చెప్తాను. మాకొకవేళ మీరు చెప్పిన నిర్ణయం సరే అనిపిస్తే రేపిదే సమయంలో మీకొచ్చి కలుస్తాను. అప్పుడు రోజు తీసుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకుందరు. అదేంటమ్మా, అన్ని చేపలు ఒకేసారి అడిగినా కూడా అంత ఖరీదు చెప్తున్నావు? 900? ఎంతో కొంత తక్కువ చేసుకుని చెప్పమ్మా. నువ్విలాగే చెప్పకుండా వెళ్తే మేమెలా బ్రతుకుతాం చెప్పు? మేం కూడా నువ్విచ్చిన చేపలు తీసుకొని అవి కడిగి మళ్ళీ స్టవ్ పై ఫ్రై చేసి అప్పుడు అమ్మాలి. మాకందులో ఏం మిగులుతుందమ్మా? రోజు నీ దగ్గర చేపలు తరిగిపోయే బేరం ఆడుతుంటే నువ్వేమో ఇంట్లో అడిగి చెప్తాను అంటున్నావు. ఏంటమ్మా నీ నిర్ణయం ఇంట్లో చెల్లదా ఏంటి? కావాలంటే ఒక 100 రూపాయలు కొట్టేసి 800 ఇచ్చేయండి. మా దగ్గరైతే ఖరీదీలాగే ఉంటుంది. నేనన్నది ఏంటంటే అందరం కలిసి ఉంటున్నాం. ఒక మాట ఇంట్లో చెప్పి చేయటం మంచిదని. నా మాట చెల్లుతుందా చెల్లదా అని మీరు నన్ను రెచ్చగొట్టాల్సిన అవసరమేం లేదు. నా ఇంట్లో నా మాటకి ఎంత విలువిస్తారో నాకు తెలుసులేండి. సరే అని చెప్పి కౌసల్య ఇంకా అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంది. ఇంట్లో తన కోడలికి, కొడుక్కి, భర్తకి విషయం చెప్పింది. ఇంట్లో వాళ్ళందరూ తెగ సంతోషపడతారు. అయితే రఘురాం మాట్లాడుతూ, నువ్వు చెప్పే విషయమైతే చాలా బాగుంది. కానీ ఆ షావుకారు సమయానికి డబ్బులు ఇచ్చేస్తాడంటావా? ఒకవేళ ఇవ్వకపోతే మనం కష్టపడిందంతా బూడిద పాలైపోతుంది. చెల్లుబాటైనా అవ్వకపోయినా మన చేపలు మన దగ్గరే ఉండిపోతాయి. కానీ తను తీసుకుని డబ్బివ్వకపోతే మాత్రం చాలా నష్టపోతాం కౌసల్య. నేనైతే ఒక మాట అందామనుకున్నానండి. మీరే రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తే నేను చేపలు అమ్ముతాను అని. అయినా ఈరోజు తీసుకున్న చేపలకి డబ్బులు ఇచ్చేశారు. కానీ రోజు ఇంట్లో ఉండిపోయే చేపల కన్నా ఎంతో కొంత డబ్బొస్తే మంచిదే కదండి. అలా కాదమ్మా, మనం పొద్దున్నుండి కష్టపడి చేపలు పడతాం. దానికి సరైన ధర రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది.
ఆ కష్టమేదో బయట కూలి పనికి వెళ్తే మనకి కావలసిన డబ్బులు వచ్చేస్తాయి. అందుకని అలా అంటున్నాం. సర్లే, నువ్వన్నది కూడా కొద్ది రోజులు చూద్దాం. ఒకవేళ ఆయన డబ్బు ఇవ్వకపోతే అప్పుడేంటని ఆలోచిద్దాం. మనకి పనికొచ్చే పనే కదండి అత్తయ్య గారు చెప్పింది. ఆవిడ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు. దానికి మనం సాయంగా ఉందామండి. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే ఏదైనా పేచీ పెడితే అప్పుడేం చేయాలనేది చూద్దాం అని అనుకుంటూ రోజూ కౌసల్య బుట్టలో చేపలు తీసుకెళ్లి షావుకారుకిస్తూ ఉండేది. 1-2 రోజుల వరకు షావుకారు బాగానే డబ్బిచ్చాడు. తర్వాత నుండి ఏదో ఒక వంక పెట్టడం మొదలెట్టాడు. ఏంటమ్మా, రోజు సగం పాడైపోయిన చేపలు తీసుకొస్తున్నావు? ఈ రోజు పట్టిన చేపలు దాచేసి మరుసటి రోజు తెచ్చిస్తున్నావా ఏంటి? నాకైతే సగం చేపలు నచ్చలేదు, అందుకే సగం డబ్బే ఇస్తున్నా అని అంటాడు షావుకారు. వెంటనే కౌసల్యకి ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ ఏమైనా అంటే గొడవ అవుతుందని చెప్పి ఇంటికొచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఏమైందత్తయ్యా, ఎందుకలా ఉన్నారు? చూడవే కోడలా, నేనంట వాడికి పాడైపోయిన చేపలన్నీ ఇస్తున్నానంట. అందుకే సగం డబ్బు ఇస్తానని చెప్పి సగం డబ్బు చేతిలో పెట్టాడు వాడు. చాలా తెలివైనవాడు. పోనీలేండత్తయ్యా, బాధపడకండి. బహుశా ఏదో పొరపాటు జరుగుంటుంది. కొన్ని చేపలు పాడైపోయాయేమో. ఈ రోజు జరిగిందేదో జరిగిపోయింది. రేపటి కోసం ఆలోచిద్దాం. మరుసటి రోజు కూడా షావుకారు అలాగే చేస్తాడు. కౌసల్య కోపంతో అక్కడే అరవటం మొదలెడుతుంది. ఏంటి బాబు మీరు రోజూ ఇలాగే చేస్తున్నారు? మేమిచ్చిన చేపలు బాలేవంటున్నారు. మీకంత నచ్చకపోతే ఇవ్వటం మానేస్తానులేండి. దానికి రోజు వంకలు పెట్టాల్సిన అవసరమేముంది? వెంటనే షావుకారు కంగారుపడి, ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా ఏంటి? ఇన్నాళ్ళు బాగానే ఉన్నాయని అన్నాను. ఈ మధ్య ఏం జరుగుతుందో చేపలకి, అందుకే పాడైపోతున్నాయేమో. బహుశా వాటికి ఈ వర్షాకాలంలో కొత్త నీరు పడటం లేదేమో. కానీ నేను నా వ్యాపారంలో నష్టం భరించలేను కదమ్మా, అందుకే తక్కువ డబ్బిస్తున్నాను. కౌసల్య ఏమీ మాట్లాడకుండా తిరిగి ఇంటికొచ్చేస్తుంది. వెంటనే కీర్తికి అర్థమైంది. ఈరోజు కూడా అలాగే చేశాడు కదత్తయ్యా. మీరొక పని చేయండి. ఆయనకి చేపలిస్తారు కదా, ఆ పాడైపోయిన చేపలన్నీ తిరిగిచ్చేయమని చెప్పండి. మన ఇంటికి తీసుకొచ్చేస్తామని చెప్పండి. ఎలాగో సగం డబ్బులేగా ఇస్తున్నారు, సగం చేపలే ఇస్తానని చెప్పండి. మరుసటి రోజు బుట్ట కిందకు దించి చేపలిచ్చేస్తుంది. షావుకారు ఈ చేప బాగుంది, ఈ చేప బాగోలేదని చెప్పి సగం చేపలు తీసేశాడు. కీర్తి చెప్పినట్టే సగం చేపలు తీసేసుకొని మిగతా డబ్బులు అడుగుతుంది. ఎందుకమ్మా పాడైపోయిన చేపలు పట్టుకొని ఏం చేస్తావు? అవి కూడా నాకు ఇచ్చేయి, నేను పడేస్తాను. నువ్వెందుకు ఇబ్బంది పడటం? వద్దులేండి అయ్యగారు, మీరెందుకు ఇబ్బంది పడటం? ఆ పడేసేదేదో నేనే పడేస్తాను. వాటికి డబ్బిస్తే నేను వెళ్ళిపోతాను. వెంటనే షావుకారు డబ్బు తీసివ్వగానే కౌసల్య, రేపటి నుండి నేను చేపలు అమ్మను బాబు. నా భర్త బయటకెళ్తున్నాడు. ఒక 10 రోజుల వరకు చేపలమ్మటం జరగదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన వెంటనే జరిగిన విషయమంతా ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. మన కోడలికి వంట చేయటం బాగా వచ్చు కదా. ఈ పార్కు దగ్గర వర్షాకాలంలో వేడి వేడి ఫిష్ ఫ్రై అమ్మితే ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఈ సమయంలో మనం ఎవరికీ అమ్మకుండా మనం తెచ్చుకున్న చేపలు మనమే అమ్ముకుంటే మనకి మంచి లాభం ఉంటుంది కదా. ఎలాగూ వీధి వీధి తిరిగి అమ్ముతున్నాం, సరిగ్గా లాభం రావట్లేదు. పోనీ ఎవరికైనా నమ్మి చేపలిద్దామంటే వాళ్ళు మోసం చేద్దామని చూస్తున్నారు. ఎవరు కూడా సరిగ్గా డబ్బు ఇద్దామని అనుకోవట్లేదు. అందుకే ఈ బిజినెస్ అయితే బాగుంటుందనుకుంటున్నాను. నువ్వేమంటావు కౌసల్య? మీరు చెప్పేదే అక్షరాల సత్యమండి. నేను కూడా ఈ చేపల్ని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. మీరు చెప్పిన ఐడియా సరిగ్గానే ఉంది. ఒకసారి కీర్తిని అడిగి తను సరే అంటే అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని వెంటనే కీర్తిని అడిగింది. నీకిష్టమైతే నీ చేత ఫిష్ ఫ్రై బిజినెస్ పెట్టిద్దామనుకుంటున్నారు మీ మావయ్య గారు. నువ్వు నేను కలిసి ఈ బిజినెస్ చేద్దామంటే ఇక మనం చేపలెవ్వరికీ అమ్మాల్సిన పనుండదు. ఇంతలా వీధి వీధి తిరిగి కష్టపడాల్సిన అవసరం ఉండదు. నేనేమంటానత్తయ్యా, మీకేది మంచిదనిపిస్తే అదే చేద్దాం అని చెప్పడంతో వెంటనే ఫిష్ ఫ్రై బిజినెస్ మొదలెడతారు. అది చాలా లాభాలు తెచ్చే